క్లోజ్ కళ్ళు. సంస్కారహీనులు. ఇదయ్యా మీ అసలు రూపం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది. నేను చచ్చిపోతా, నేను బతకను, విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కట్టె. సో మేమందరం ఎంతో టెన్షన్ తో, నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు ఈ రోజు. అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే ఏమిటండి మీరు మాట్లాడేది? విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం. ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి. ఇన్స్పెక్టర్, మెడికల్ టెస్ట్ చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్, ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్ గా 2 hours 3 hours లో చెప్పేస్తా. గంగానమ్మకి 1000. విజయసాయి రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లేదా పేరు నానియా? ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి, ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది. చెప్పావులే నిజం, పట్టావులే పీత. లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్ గా డివైడ్ అయిపోయి ఉంది. రాజకీయ రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఆ వార్త పోనీ వేస్తే, వార్త వేశారు, ఆడ ఆరోపించాడు, మేము చూపించాము, వేసామంటే అర్థం ఉంటుంది. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి లేదా ఒక స్టోరీ వేసారంటే సర్లే దిగజారి, ఎప్పుడో దిగజారి చచ్చింది కదా మీడియా, సర్లే వేసారులే స్టోరీ అనుకోవచ్చు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ, ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి, అయ్య బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఏ ఆధారాలు లేకుండా ఓ ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. ఏం భాష అది? నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక సీఈఓవి. ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలుంటే మీ ఇష్టం. వచ్చిండా సైంటిస్టు క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, రాజకీయంగా చంపటాకి దుష్ప్రచారం. నిన్ను మాత్రం వదిలేలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.